జనాలు ఏమంటున్నారు, ఇది చేస్తున్నా అది చేసుకున్నా, రియల్ గా చూస్తేనే కదా తెలిసేది. సాక్షి ఛానల్లో వచ్చే న్యూస్ అంతా జగన్ గురించి మా దేవుడు అని చెప్పుకుంటారు, కానీ రియల్ లైఫ్ గా అక్కడ ఎక్కడ దేవుడు లేడు పోయా. ఆ విధంగా పరిపాలన సాగింది. అన్ని ల్యాండ్స్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకున్న ఆస్తులన్నీ అంటే ఇప్పుడు ఎలా అంటే ఒక కొడుకుని చదివిద్దాము, ఒక కూతురికి పెళ్లి చేద్దాము అని ఆస్తి కూడబెట్టుకొని తెచ్చుకున్న ఆస్తి కూడా అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ చేశారు భయ్య. ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు ఒక్కసారిగా అమరావతి క్యాపిటల్ కాదు, మేము కొలాబ్ చేస్తున్నాం, 3 రాజధానులు సృష్టిస్తామనే ఫ్యామిలీ సూసైడ్ చేసుకున్నాయి భయ్య. నేను చూశాను, రియల్ గా చూశాను భయ్య. ఇది ఫ్యామిలీ సూసైడ్ చేసుకున్నారంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు భయ్య. అంటే హోప్స్ లేవు, అంటే అప్పటికి హీరో పుట్టలేదు భయ్య, విలన్ పరిపాలనే నడుస్తుంది. ఇంకా మా జీవితాలు ఇంతే. చాలా కాలం వెయిట్ చేస్తారు. అంటే అమరావతి ఉండదని డిక్లేర్ చేయగానే వాళ్ళు ఎక్కడ సూసైడ్ చేసుకోలేదు భయ్య. ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు. అది ఎలా అంటే 1 year వెయిట్ చేశారు, 2 సంవత్సరాలు వెయిట్ చేశారు. ఇంకా వాళ్ళ వల్ల కాలేదు భయ్య. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, అంత ఇన్వెస్ట్మెంట్ అక్కడ పెట్టేస్తారు. అక్కడ ల్యాండ్ అమ్మేసి మళ్ళీ కూతురి పెళ్లి చేద్దాం అనుకుంటే ఆ ల్యాండ్ కొనే వాళ్ళు ఎవరు లేరు. ముందుకొచ్చి తీసుకుందామని వాళ్ళు ఎవరు ఫ్రీగా ఇస్తున్నామన్నా తీసుకున్నా రాలేని పరిస్థితి భయ్య అమరావతి క్యాపిటల్ లో. ఇంకా ఎవరు మా జీవితాలను ఎవరు బాగు చేయలేరు అనుకునే టైంలో హోప్స్ పోయాయి భయ్య. 0% హోప్స్ పడిపోయాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పోరాడుతున్నారు, మామూలుగా పోరాడట్లేదు. ఆ టైంలో జనాల కోసం ఓ రేంజ్ లో పోరాడుతున్నారు, హోప్స్ వస్తున్నాయి. కానీ ఆయన కూడా తొక్కి పర్సనల్ గా టార్గెట్ చేసి తొక్కి పడేస్తున్నారు. ప్రతీకారం తీర్చుకుంటున్నారు. వాళ్ళ రాజకీయమే ప్రతీకారం కదా, ప్రతీకారం తీర్చుకుంటూనే ఉన్నారు. తొక్కి 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 అనదొక్కేద్దామని చూస్తున్నారు, కానీ జనాలకి ఈ విధంగా చేద్దాం ఆ విధంగా చేద్దామని లేదు. సరే, మా నాయకుడు ఇంతగా పోరాడుతున్న లేఖనుంది, వీళ్ళేమో మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాము, వై నాట్ 175 అంటున్నారు. మళ్ళీ మేమే అధికారంలోకి వస్తున్నాము, మేమే నెక్స్ట్ రాజకీయం కూడా మాదే. ఇంకా అసలు సింగిల్ అంటే ఏకపక్ష పరిపాలన నడుస్తారని ఇది చేసే స్టేజ్ కి తీసుకొచ్చిన తర్వాత సామాన్య ప్రజలు ఏవేవైతే ఆశలు హోప్స్ పెట్టుకున్నారో ఇంకా అంటే వెయిట్ చేశారు. చాలా సంవత్సరాలు వెయిట్ చేసినాక ఇంకా వాళ్ళు కాక ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకుని ఎన్ని పేపర్లో చూడలేదు, ఎన్ని న్యూస్ ఛానల్ చూసారు. రైలు కింద పడ్డము, ఉరేసుకోవడం, మందుల తాగి చనిపోవడము, అంటే హోప్స్ లేక అరాచక పాలన చూసి ఇలాంటి సినిమాల్లో చూస్తాం. కానీ రియల్ లైఫ్ లో సినిమాలో చూస్తే ఓకే, ఏదో క్యారెక్టర్స్ అలా డిజైన్ చేస్తారు. ఇంకా రియల్ లైఫ్ లో చూస్తే ఎవరికైనా నిద్ర పట్టుతుందా భయ్య? చాలా దౌర్జన్యాలను చూసాం భయ్య. అలాంటి టైంలో పవన్ కళ్యాణ్ అనే దేవుడు పుట్టిన తర్వాత చనిపోదాం, ఫ్యామిలీ మొత్తం చనిపోదాం అనే స్టేజ్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ మాకేమైనా పర్వాలేదు, మా ఆస్తులు అన్ని పోయినా పర్వాలేదు, మా జీవితాలు పోయినా పర్వాలేదు, మా జీవితాలు బాగా చేసే నాయకుడు ఒకటి వచ్చాడు, అదే వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ హోప్స్ తో బతుకుతున్నారు భయ్య. ఏపీ ప్రజలు బతుకుతున్నారంటే వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ అనే దేవుడు ఉన్నాడనే బతుకుతున్నారు.